హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫేవరెట్ డే, నా థర్స్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. అండ్ స్నాక్స్ అనగానే మన ఇంట్లో వాళ్ళకేమో కొత్తగా ఉండాలి, మనకేమో చేయడానికి సింపుల్గా ఉండాలి. అలాంటి ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఇడ్లీ పిండి దోసపిండి అయిపోయిందని. సో నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ ఫస్ట్ గ్రైండర్ ఆన్ చేసేసాను. తర్వాత ముగ్గు పెట్టుకోవడానికి అయితే వచ్చేసాను. సో అది ఈరోజు మా హస్బెండ్ అయితే కొంచెం లేట్గానే చెప్పారు, తనకు లంచ్ బాక్స్ అవసరం లేదని. పాపకి ఎలాగో హాలిడే కదా, సో మార్నింగ్ పీస్ఫుల్గా హాయిగా ఈ పనులన్నీ పెట్టుకున్నాను. అండ్ ముగ్గు పెట్టేసుకొని వచ్చిన తర్వాత థర్స్డే కాబట్టి పూజకి రెడీ చేసేసుకున్నాను. అలా పూజ చేసుకొని సాయి సచ్చరిత్ర పారాయణ చేసుకుంటే మార్నింగ్ ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా హాయిగా స్టార్ట్ అవుతుంది. మనసుకు బోల్డ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఆ దీపం వెలుగుతున్నా, ధూపం స్మెల్ వస్తున్నా, అబ్బా నాకైతే చాలా హాయిగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు మన సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా షేర్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగి మంచి వ్యూస్ వస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ వస్తుంది. ఇదైతే ఈరోజు నా పూజ. మీరు కూడా బాబావారికి నమస్కారం చేసేసుకోండి. బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత ఏమేం పనులు చేశానో చూసేద్దాం, వచ్చేయండి. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే. సో ఈరోజు అయితే అలా బ్లాగ్ స్టార్ట్ అయింది. చూసారుగా, మార్నింగ్ ఏం బిజీ లేదు, లంచ్ బాక్స్ హడావుడు లేదు. నైట్ కొంచెం లేట్గా చెప్పారు మా హస్బెండ్, ఈరోజు లంచ్ బాక్స్ అవసరం లేదని. పాపకి ఎలాగో ప్రిపరేషన్ హాలిడే కదా, తన ఇంట్లోనే ఉంది. అంత లేకపోయినా పూజకు మాత్రం లేట్ అయిపోయింది, 10 అయిపోయింది ఇప్పుడు టైము. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఈరోజు అందరికీ బ్రేక్ఫాస్ట్. స్మూదీ వేయడానికి అంజీర్ అయిపోయాయి, వాల్నట్స్ కూడా అయిపోయాయి, తీసుకురావాలి. వీకెండ్లో వెళ్దాం అనుకున్నాం, కుదరలేదు. సో ఇంకందుకని ఈరోజు ఎలాగో మార్నింగ్ గ్రైండర్ వేసాను. చూసారుగా, నిన్న నైటే అయిపోయింది పిండి, మళ్ళీ ఈరోజు మార్నింగే వేసేసాను, మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని. మా పాప ఇడ్లీ దోశ అడుగుతూనే ఉంటుంది. సో అది ఇప్పుడైతే టిఫిన్ చేసి మిగతా పనులు స్టార్ట్ చేయాలి. తనైతే తన ప్రిపరేషన్లో ఉంది. టిఫిన్ చేసేసి నేను ఇంకా బట్టలు ఇవన్నీ మామూలే కదా, రొటీన్ వర్క్సే చేయాలి. అండ్ వంట కూడా చేసుకోవాలి. బెండకాయ ఫ్రై, రసం చేద్దాం అనుకుంటున్నాను. సో రసం పౌడర్ కూడా అయిపోయింది. అది ఎలా చేయాలనేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. లేట్ అయిపోయింది, ఆకలేస్తుంది. నేనైతే టిఫిన్ చేస్తాను, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో లంచ్ కోసం బెండకాయ ఫ్రై చేయాలన్నాను కదా, ఇక్కడైతే బెండకాయలు ముందు వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. అవైతే ఆరాలి కదా, వెంటనే కట్ చేసేస్తే జిగురుగా ఉంటాయి. ఫ్రై కూడా అంత పిచ్చిగా అయిపోద్ది, నాకు నచ్చదు. జనరల్గా మార్నింగ్ లంచ్ బాక్సెస్కి ఇచ్చేలా ఉంటే నేను నైటే కట్ చేసి పెట్టేసుకుంటాను. సో వాటిని అలా స్ట్రైనర్లో వేసి పెట్టేశాను. ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయి అవి కొంచెం డ్రై అయ్యే వరకు మనం ఆడుతూ పాడుతూ మిగతా పనులన్నీ చేసేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ పని కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నిన్నటి బట్టలన్నీ తీసేసి ఈరోజు బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇది ఒక రొటీన్ అండ్ రెగ్యులర్ వర్క్. దీనికి ఉండదు విరామం, మనకు ఉండదు అంతకన్నా విరామం. చెప్పాను కదా, ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కాకపోతే పని ఉంది కదా అని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు కూడా బాగా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. చివరికి ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత అబ్బా ఏంట్రా బాబు నాకు ఈ హోమ్ మేకింగ్ కర్మ అనిపిస్తుంది. అలా కాకుండా మీకు ఎక్కడైనా అలసటగా అనిపించినప్పుడు కాస్త బ్రేక్ తీసుకొని మీకు నచ్చిన పని ఏదైనా చేయండి. టీవీ చూడండి, లేకపోతే ఒక మంచి జ్యూస్ చేసుకొని తాగారంటే బోల్డ్ అంత ఎనర్జైజ్ అవుతారు. అప్పుడు మిగతా పనులన్నీ చాలా హ్యాపీగా చేసుకోగలుగుతారు. అలా కాకుండా మన ఎనర్జీ లెవెల్స్ మర్చిపోయి ఉంది కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతే పని అయితే అవ్వదు. అది పరిస్థితి. అండ్ ఇక్కడైతే రసం చేయాలన్నాను కదా, ఈరోజు రసం పౌడర్ అయితే అయిపోయింది. మంచి రసం పౌడర్
ప్రిపరేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇది నాకు 1 మంత్ వరకు సరిపోతుంది. నేను ఈ కప్తో మెజర్మెంట్స్ తీసుకున్నాను. ముందుగా ఆ కప్పుతో 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు కందిపప్పు అయితే తీసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. కందిపప్పు ఫ్రై అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా. ఈరోజు ఇలా కందిపప్పు ఫ్రై చేస్తుంటే నాకు కంది పచ్చడి గుర్తొచ్చిందండి. మా అమ్మమ్మ చేసేవారు, చాలా టేస్టీగా ఉండేది. ఈసారి మా అమ్మని అడిగి చేస్తాను, మీతో షేర్ చేస్తాను. తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని నేను ఆ కందిపప్పు శనగపప్పుకి నాకైతే 5 ఎండుమిరపకాయలు అయితే సరిపోద్ది. రసంలో కారం కూడా వేసుకుంటాం కాబట్టి, అండ్ మిరియాలు కూడా ఉంటాయి కదా. తర్వాత అదే మెజరింగ్ కప్తో 1/2 కప్ మిరియాలు, 1/2 కప్ జీలకర్ర అయితే తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకొని చల్లారనిచ్చాక ఇంకా మిక్సీకి వేసుకోవచ్చు అన్నప్పుడు అన్నీ కలిపేసి చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం హింగ్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇందులోనే యాడ్ చేసేయడం వల్ల మీరు తడకాలో ఎప్పుడన్నా యాడ్ చేయలేకపోతే మీకు యూజ్ అవుద్ది. అండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, 1 కప్పు ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలండి. నా దగ్గర ధనియాలు లేవు, ధనియా పౌడర్ వేయడం వల్ల ఆ విషయం మర్చిపోయాను నేను. సో 1 కప్పు ధనియా పౌడర్ అయితే నేను వేసేసుకున్నాను. మీరు కందిపప్పు శనగపప్పు తర్వాత 1 కప్పు ధనియాలు కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ధనియాలు ఎక్కువ ఫ్రై చేస్తే చేదైపోతాయి. ఇలా హింగ్ వేసుకొని పౌడర్ పట్టేసుకోవడమే. దీన్ని ఒక గ్లాస్ జార్లో తీసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా బాగుంటుంది. ఏ స్పైసెస్ అయినా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం వల్ల వాటి ఫ్లేవర్ అనేది పోకుండా బాగుంటుంది. కొంచెం కొంచెంగా చేసుకుంటే మీరు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను నెలకు సరిపడా ఒకేసారి చేసేసుకుంటాను కాబట్టి ఇలా. కొంతమంది ఇందులో వెల్లుల్లి కూడా వేస్తారు. వెల్లుల్లి వేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఆ రోజుకి ఆ రోజు యూస్ చేసుకునేలా చేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడైతే టమాటో రసం పెడుతున్నాను నేను. టమాటోస్ ముందుగా బాయిల్ చేసి పీల్ తీసేసి వాటిని చక్కగా మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు అందులో సరిపడా చింతపండు వేసి నాకు కావాల్సిన వాటర్ పోసేసుకున్నాను. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకొని చక్కగా మరగడానికి పెట్టేశాను. రసం ఇలా మరిగిపోయిన తర్వాత దానిలో ఇంకా తడకా పెట్టేసుకోవడమే. రసం మీకు ఎక్కువ మరిగితే ఇష్టమా, జస్ట్ అలా ఒక బాయిల్ వస్తే ఇష్టమా? టమాటో రసం కొంచెం ఎక్కువ మరిగితేనే బాగుంటుంది. నార్మల్గా మనం చింతపండు రసం పెట్టేసుకుంటాం కదా, ఏం వేసుకోకుండా వాము రసం అవన్నీ పెడతాను నేను. అవేంటంటే మీకు ఒక్క బాయిల్ అలా వచ్చాక ఆపేస్తే బాగుంటాయి. టమాటో రసం మాత్రం కొంచెం మరగాల్సిందే. అలా తడకా పెట్టేసి దాన్ని పక్కన పెట్టేశాక ఈ 2 ప్లాంటర్స్ నా కిచెన్లో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కార్నర్లో ఉంటుంది. అక్కడ సన్ సరిగ్గా పడకపోవడం వల్ల అది నిద్రపోయింది మనీ ప్లాంట్. కాబట్టి ఈరోజు అది పెట్టాలని, ఈరోజు కాదు 3-4 డేస్ నుంచి అనుకుంటున్నాను. బట్ ఈరోజు అయితే చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇంకా లంచ్ ముందు అయితే ఆ పని పెట్టేసుకొని ఆ రెండిట్లో సాయిల్ కొంచెం వెట్ చేసేసి చక్కగా ఇలా మనీ ప్లాంట్స్ కట్ చేసేసి, మన ఇంట్లోనే ఉంటాయి కదా 2-3 ప్లాంట్స్ ఉన్నాయిలేండి నా దగ్గర, కొంచెం సాయిల్ తక్కువగా అనిపిస్తే ఆ సాయిల్ కూడా వేస్తున్నాను పైనుంచి. వేసి ఈసారి కొంచెం సన్ షేడ్ పడేలాగా, అంటే సన్ లైట్ పడేలాగా మార్చి పెట్టాను ప్లేస్. మీకు లాస్ట్లో చూపిస్తాను ఎక్కడ పెట్టాను అనేది. అండ్ నేను ఏదన్నా కొత్త మొక్క పెట్టగానే నా దగ్గర ఉండే లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే నేను వాటికి ఇస్తాను. మీరు 1 కప్పు లిక్విడ్ ఫెర్టిలైజర్ తీసుకుంటే దాన్ని 10 లీటర్స్ 50 లీటర్స్ వాటర్లో కలపచ్చు అనుకుంటా ఐ థింక్. అది నేనైతే చాలా కొంచెం తీసుకున్నానులేండి. తీసుకొని కలిపేసి అదైతే ఇచ్చేసాను. అవి పక్కన పెట్టేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత స్నాక్స్ ఏమైనా చేయాలని డిసైడ్ అయ్యాను. స్వీట్ కోసం ఆల్రెడీ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఉంది, చెప్పా కదా హాట్ ఏమీ లేదు. మన వాళ్ళకేమో ఎప్పుడు కొత్తగా ఉండాలి, మనకేమో సింపుల్గా అయిపోవాలి కాబట్టి ఈరోజు నేను సింపుల్గా అయిపోయే హాట్ సంపంగి పూలు అయితే చేస్తున్నాను. మేము వీటిని సంపంగి పూలు అంటాం. మీ ఏరియాలో మీరేమంటారు, మీరు ఎప్పుడైనా చూసారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను దీన్ని హెల్దీ వర్షన్లో మైదాతో కాకుండా గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండితో చేసినా సరే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ముందుగా దీనికోసం 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బియ్యం పిండి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో ఉప్పు, కారం, కొంచెం వాము డైజెషన్ కోసం, అండ్ బాగా కాచిన నూనె ఒక 4-5 స్పూన్స్ అయితే వేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. దీన్ని నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు ఇలా చపాతీ పిండిలా మిక్స్ చేసేసుకోవడమే. బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. మీకు రెస్ట్ ఇచ్చే టైం ఉంది అనుకుంటే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయచ్చు. లేకపోయినా ఇమీడియట్గా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. గోధుమ పిండే కాబట్టి మన చపాతీలా నొక్కుకోవడమే కదా. అది పిండి అయితే ఇలా చక్కగా మిక్స్ చేసుకొని నేనైతే నాకు టైం ఉంది ఒక 1/2 అవర్ పక్కన పెట్టాను.
హాఫ్ అన్ అవర్ తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని మనం చపాతీ ఎలా చేస్తాం అలా. యాక్చువల్గా దీన్ని రెక్టాంగిల్ షేప్లో చేసుకుంటే సంపంగి పూలు చాలా బాగా వస్తాయి షేపు. నాకేమో రోటీస్ చేసి చేసి అలవాటు అయిపోయి ఎంత ట్రై చేసినా రెక్టాంగిల్ షేప్ అయితే తేలేకపోయాను, రౌండ్ షేపే వచ్చేసింది. అయినా సరే మన ఇంట్లోకే దీన్ని ఏమైనా నేను ఫుడ్ ఫెస్టివల్లో పెడతానా ఏంటి చెప్పండి, ఇంట్లోకే కదా, ఎలాగోలా టేస్ట్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్, షేప్ కూడా ఇంపార్టెంటే లేండి, చూడడానికి బాగుండాలి. బట్ ఏదో నేను సాటిస్ఫై అయ్యే షేపే తీసుకొచ్చాను. అలా మీరు రెక్టాంగిల్ షేప్లో నొక్కున్న తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని కట్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ కట్స్ను ఫోల్డ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను ఫోల్డ్ చేయడం కూడా చూపిస్తాను. సంపంగి పూలు మీ అందరు చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నారులేండి. ఇందులో స్వీట్ వర్షన్ కూడా ఉంటుంది, ఈసారి చేసి చూపిస్తాను. చెప్పాను కదా ఈరోజు స్వీట్ ఆల్రెడీ ఇంట్లో ఉందని. ఇలా హాట్ అయితే చేశాను. మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఇలా నొక్కేస్తే ఇలా సంపంగి పూ షేప్లో అయితే వచ్చేస్తుంది. నేను చిన్నప్పుడు వీటిని ఏమనేదాన్ని తెలుసా, కాకరకాయలని పిలిచేదాన్ని. అలా మీకు ఏమన్నా మెమరీస్ ఉన్నాయనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవడమే. చూసారా ఎంత బబుల్స్గా వచ్చాయో, అంతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా మీరు ఒక అరగంటలో చేసుకొని పెట్టేసుకోవచ్చు 2-3 డేస్కి సరిపడా. అండ్ నేను హాఫ్ ఆఫ్ ద పిండి అయితే ఇలా చేసేసుకున్నాను. మిగతా అవేమో కొన్ని ఇలా డైమండ్ షేప్లో, కొన్ని చిన్న చిన్న పాకెట్స్ లాగా, అలా జస్ట్ పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఒకే పిండితో ఇలా 2-3 రకాలు అయితే చేసి పెట్టేశాను. ఇంట్రెస్టింగ్గా తింటారని. మన పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా, ఇప్పుడు మన పరిస్థితి అయితే అలా అయిపోయింది. సో అది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా చిన్న చిన్న పాకెట్స్లా వేశాను. నాకు ఇవే బాగా నచ్చాయి, బాగా ఉబ్బి మంచి మంచి పాకెట్స్లా ఉన్నాయి. అది సంగతి. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూసేద్దాం ఎలా వచ్చాయో. హలో అండి, స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇదైతే టేస్ట్ చేద్దాం. చూసారు ఎంత క్రిస్పీగా ఉందో. గోధుమ పిండితో చేసినా కూడా క్రిస్పీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. ఇందులో స్వీట్ వర్షన్ కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఈరోజు స్వీట్గా డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఆల్రెడీ ఉన్నాయి, అందుకని హాట్లా చేశాను. ఎప్పుడు చక్కెరలు ఇవేనా అని ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా స్నాక్స్ పని అయిపోయాక ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ దీపం కూడా పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ మడత పెట్టాను కదా, ఆ బట్టలు అయితే సర్దలేదు. వంట చేయాలని వెనకాల టెన్షన్ ఉండటం వల్ల వంటగదిలోకి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ అలా వంట, మొక్కలు, భోజనం, స్నాక్స్ ఇలా అయితే గడిచిపోయింది. ఇంకా బట్టలు ఎప్పుడు అంతేలేండి, నేను మడత పెట్టిన వెంటనే సర్దేస్తాను జనరల్గా ఆఫ్టర్నూన్స్ ఫ్రీగా ఉన్న టైంలో అయితే. లేదు నేను మార్నింగ్స్ ఫోల్డ్ చేశాను అంటే ఒక్కొక్కసారి అలా పక్కన పెట్టేస్తాను ఈవినింగ్ లోపు ఎప్పుడన్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే మాత్రం అవి సర్దే పడుకుంటాను. అలా చేయకపోతే మళ్ళీ నిద్ర పట్టదు, అవి అక్కడ ఉండిపోయినాయి అని. ఇలా అయితే ఫస్ట్ నావి సర్దేసుకొని తర్వాత మా హస్బెండ్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత మేడం గారి రూమ్లో మేడం గారి బట్టలు కూడా నీట్గా సర్దేస్తే ఈరోజుకి పని అయిపోయినట్టే. అండ్ మీకు ఇంట్రోలో చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మన ఇండస్ వ్యాలీ ఆయిల్ దోశ తవ్వ కూడా నేను ఓపెన్ చేసి స్టార్ట్ చేయబోతున్నాను. చెప్పానుగా మార్నింగ్ ఇడ్లీ దోశ బ్యాటర్ వేశానని. సో ఈరోజు దోశ వేసి మీకు ఎలా వచ్చిందో చెప్తాను. ముందుగా బిఫోర్ యూజ్, ఆఫ్టర్ యూజ్ అండ్ కుకింగ్ ఎలా చేయాలి ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ మాన్యువల్ ఫాలో అయిపోతూ ముందైతే క్లీన్ చేస్తున్నాను. ముందు దీన్ని చక్కగా ఏదైనా లిక్విడ్, మన విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేసి నీట్గా స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేయమన్నారు. నేను బాగా 2-3 టైమ్స్ క్లీన్ చేశాను. కొంచెం నల్లగా వచ్చినట్టు అనిపించింది నాకు, కాబట్టి 2-3 టైమ్స్ ఇలా బాగా రబ్ చేస్తూ క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మీరు ఒక మంచి నాప్కిన్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఇలా చక్కగా తుడిచేయండి. తుడిచిన తర్వాత కొంచెం హీట్ చేసి ఆయిల్ అప్లై చేయాలని చెప్పారు. నేనేమో హీట్ చేయలేదు, బాగా ఈ నాప్కిన్తో అయితే తుడిచేసి బాగా డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి చక్కగా అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు హీట్ చేసుకొని దోశ వేసేసుకోవడమే, అంతే. తర్వాత ఆఫ్టర్ యూజ్ కూడా ఏం చేయాలో నేను ఈ వీడియోలోనే మీతో చెప్తాను. ప్యాన్ అయితే చాలా బాగుందండి, ఇది నా జెన్యూన్ రివ్యూ, ఇదేం కొలాబరేషన్ కాదు, నేను నా డబ్బులతో కొనుక్కున్నదే. బట్ దోశ మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ దోశ వేసేస్తున్నాను. ఫస్ట్ది కదా, ఎలా అయినా డౌట్ ఉంటుంది ఎలా వస్తుందోలే అన్నట్టు చిన్నది వేశాను. నేను అనుకున్నట్టుగానే హ్యాండ్ అయితే ఇచ్చింది.
ఎంతో మంచి మంచి నాన్ స్టిక్ ప్యాన్స్లోనే ఒక్కొక్కసారి దోశలు సరిగ్గా రావు. నాకెప్పుడు ఫస్ట్ దోశ సరిగ్గా రాకపోవడం అనే ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ప్యాన్ హీట్ అవ్వడం మీద కొంచెం ఇబ్బంది ఉంటుంది అనుకుంటా అంతే. అలానే ఈ ప్యాన్ కూడా ఎంత రెడ్గా కాలిపోయిందో, క్రిస్పీ దోశ వచ్చేస్తుందని అనుకున్నాను. చూడండి, ట్రై చేస్తున్నాను. ఇదైతే ఎంత ట్రై చేసినా అస్సలు రాలేదు. అప్పుడు మాన్యువల్ చూస్తే తెలిసింది ఏంటంటే, ప్యాన్ని బాగా హీట్ అవ్వనిచ్చి తర్వాత లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దోశ అయితే వేసుకోవాలి. నేను హై ఫ్లేమ్లో ఉండి వేసాను. ఇది బాగా రాలేదన్న కంగారుతో అలా పట్టేసుకున్నాను కూడా. అది చేయి కూడా కొంచెం కాలింది. తర్వాత ఈ ప్యాన్ అయితే నీట్గా క్లీన్ చేసేసి తర్వాత దానిలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ముందైతే ఇలా నీట్గా క్లీన్ చేసేసి ఈసారి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ అయితే అప్లై చేశాను. ఆనియన్ అప్లై చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడైతే దోశ వేశాను. సెకండ్ దోశ నుంచి చాలా బాగా వచ్చాయి. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే, ఎక్స్పీరియన్స్తోనే మనకి రిజల్ట్ అయితే వస్తుందని నాకు అర్థమైంది. ఇలా ఫైనల్గా సెకండ్ దోశ అయితే వేసేసాను. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ దానికి దీనికి డిఫరెన్స్ కూడా తెలిసింది. అది ఎర్రగా కాలింది కానీ కార్నర్స్లో వదలలేదు. ఇదేంటంటే కొంచెం ఫ్రై అయిపోగానే దోశ సైడ్ నుంచి వదిలేయడం స్టార్ట్ అయింది ప్యాన్ని. అప్పుడు చక్కగా మనం ఫ్లిప్ చేసుకొని తీసేసుకోవడమే. లాస్ట్ దోశ వచ్చేసరికి నేను ఫ్లిప్ చేయకుండా ఫోల్డ్ చేశాను. అయినా సరే అది కూడా చాలా బాగుంది. మాకు పర్సనల్గా క్రిస్పీ దోసెస్ అంటే ఇష్టం, స్పాంజీ దోసెస్ కన్నా కూడా. చాలా అంటే చాలా బాగుంటాయి. సో మీకు ఎవరన్నా దోశ తవ్వ నా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా కొనేసుకోవచ్చు. ఏం డౌట్ లేదు, హాయిగా యూజ్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ నాన్ స్టిక్తో పోలిస్తే కొంచెం ఎక్కువనే చెప్పాలి, కానీ తప్పదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నట్లు మన హెల్త్ గురించి మనమే కదా చూసుకోవాలి. అలా ఇదైతే నెక్స్ట్ దోశ. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇదైతే దోశ చూసారా, క్రిస్పీగా బాగా వచ్చింది కదా. అండ్ ఇప్పుడైతే లాస్ట్ దోశ కూడా వేసేస్తున్నాను. అది కూడా చాలా క్రిస్పీగా బాగుంది. మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. అండ్ ఇది ఆఫ్టర్ యూజ్ ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా నేను చూపిస్తానన్నాను కదా. ఏం లేదు, మీరు దాన్ని కూల్ డౌన్ అవ్వనివ్వాలి. మీ యూసేజ్ అయిపోయిన తర్వాత ఏముందిలేండి, మన డిన్నర్, లంచ్, వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసరికి అది కూల్ డౌన్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ లిక్విడ్ వేసి కొంచెం వాష్ చేసేసి ఇందాట్లానే నీట్గా నాప్కిన్తో తుడిచేసుకొని 1 స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. రస్ట్ పట్టకుండా ఉంటుంది. అండ్ నేను మొక్కలైతే ఫైనల్గా ఇక్కడైతే పెట్టేశాను. కిచెన్కి ఒక కొత్త లుక్ అయితే వచ్చింది. పాత ప్లేస్లో కొత్త లుక్ అనమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్. చూసారు కదా, ఐరన్ ప్యాన్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. దోశ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ది మాత్రం కొంచెం మామూలుగానే ఏ ప్యాన్లోనూ కొంచెం ఇబ్బంది పెడుతుంది కదా, అలానే పెట్టింది. సెకండ్ నుంచి చూసాక చాలా క్రిస్పీగా నాకు కావాల్సినట్టు బాగా వచ్చాయి. అండ్ దోశ ఫ్లఫీగా వేసుకోవాలంటే ఎలా వస్తుందో నెక్స్ట్ టైం చూసి మీతో షేర్ చేస్తాను. సో అది ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, కీప్ స్మైలింగ్, బాయ్.